ఇప్పుడు ఆకాశం అనేటువంటిది సాధకులకు శాస్త్రం, గురువులు చెప్పేటువంటిది చాలా ముఖ్యమైన ఒక ధ్యానమునకు ఆత్మను నిన్ను నీవు అర్థం చేసుకోవాలంటే బ్రహ్మముగా ఈ ఆకాశ ధ్యానం చేయాలి. ఆకాశ ధ్యానం అంటే చింతించాలి, ఎనాలిసిస్ చేయాలి, విచారించి చూస్తే చూడండి ఆకాశం ఎట్లా. ఇప్పుడు ఆకాశమే అంత పెద్ద అఖండముగా, అసంగముగా, నిర్వికారంతో అట్లా ఉన్నప్పుడు ఆ ఆత్మను, ఆ ఆకాశమును తెలుసుకుంటున్న నా మనస్సు అది ఎంత పెద్దదై ఉండాలి. ఆ మనస్సుకు సాక్షి అయి ఉన్నటువంటి నేను ఎంత పెద్దదిగా అనంతముగా అయి ఉండాలి. కాబట్టే నాకు పేరు బ్రహ్మం.